నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో రెస్టారెంట్లు, గ్రాండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వచ్చే ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర పదార్థాలు ఏమాత్రం పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో వేసవి కాలంలో విద్యుత్ సమస్యల నివారణకు చర్యలు. 25 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. డిప్యూటీ ఈఈ రమేష్ కుమార్. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో అంగన్వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు. మహిళల భారీ స్పందన. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ. ఆర్డీఓ విశ్వనాథ్, పీడీ లీలావతి. రైతుల గోడు పట్టించుకొని కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఏది? మార్కెట్ యార్డు సాక్షిగా కూటమి సర్కార్పై విరుచుకుపడ్డ వైసీపీ నేతలు. నంద్యాల మార్కెట్ యార్డు వద్ద వైసీపీ భారీ నిరసన. నంద్యాల తూతు మంత్రంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా అధికారి సుగుణశ్రీ. బనగానపల్లె భార్యను హతమార్చిన భర్త. గాలేరు నగరి కాల్వ పక్కన పూడ్చివేత. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సీఐ మంజునాథ్ రెడ్డి. నంద్యాలలో ఆల్ ముస్తాన్ సిద్ధార్థ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు హఫీజ్ ఆజం. నంద్యాల మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో కన్విక చూపించు ఆభరణాల ప్రదర్శనను ఘనంగా ఆవిష్కరణ. సందర్శించిన బ్యూటీ మహిళలు. పట్టణంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువలను మూసుకుపోయే పరిస్థితికి దారితీస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, గ్రాండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వచ్చే ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు కాలువల్లో పడేయడంతో సమస్య మరింత తీవ్రతరమవుతోంది. ప్రతిరోజు భారీగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలువలు ఎక్కడికక్కడ బ్లాక్ అవుతున్నాయి. ఈ పరిస్థితిలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కాలువల్లోకి దిగుతూ చెత్తను తొలగిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిసినా పట్టించుకోకపోవడం వల్ల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. తక్షణమే రెస్టారెంట్లు, లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకొని ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణలు అమలు చేయాలని, కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు అడవలే నగా పట్టణంలో వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
రమేష్ కుమార్ తెలిపారు. పట్టణంలో ఎక్కడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మొత్తం 25 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ D1, D2, D3 ప్రాంతాల్లో విద్యుత్ లోడును దృష్టిలో పెట్టుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని ట్రాన్స్ఫార్మర్లను కూడా అదనంగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామని, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ చర్యలతో వేసవి కాలంలో విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక 10-12 ట్రాన్స్ఫార్మర్లు కూడా ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కూడా ఈ వారం 10 రోజుల్లోనే మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా, ఏమన్నా లో వోల్టేజ్ ఇష్యూస్ ఉన్నా కానీ, తర్వాత ఏమన్నా కరెంటుకి సంబంధించిన అధిక బిల్లుల సమస్యలు ఉన్నా కానీ మా ఆఫీస్కి కానీ మా ఏఈల ఆఫీస్కి కానీ సంప్రదించేస్తే వాటిని త్వరితగతిలో పరిష్కరించడానికి కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాము. నంద్యాల మండల పరిధిలోని మహానంది, ఆళ్లగడ్డ సహా 6 మండలాలకు సంబంధించిన అంగన్వాడీ మరియు ఆయా పోస్టుల భర్తీ కోసం నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలను ఆర్టీఓ విశ్వనాథ్ రెడ్డి, శిశు సంరక్షణ అంగన్వాడీ జిల్లా అధికారి లీలావతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పోస్టుల కోసం మహిళలు భారీ ఎత్తున హాజరై పోటాపోటీగా పాల్గొన్నారు. అభ్యర్థుల అర్హతలు, ప్రతిభను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగించామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి లీలావతి మాట్లాడుతూ ఆర్టీఓ విశ్వనాథ్ రెడ్డి వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు. అంగన్వాడీ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో మహిళలు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసి పోస్టులు కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూల నిర్వహణ విధానం పట్ల అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చిన అధికారులను అభినందించారు. ఏం పనులు పెట్టచ్చు బాబుకి? కళ్ళు పెట్టచ్చు మేడం. మీ పాప ఏం తింటుందో చెప్పమ్మా. పాపనా మేడం? మీ పాప పెడుతున్నారా మన అంగన్వాడీ వాళ్ళు? అవి పెడతాం మేడం, అది ఖచ్చితంగా రోజు తినిపిస్తాం. రోజు తినిపిస్తావా? ఎన్ని కేజీలు ఉంది పాప? 7 ఉంది మేడం. 7 కేజీస్ ఉంది. అవును మేడం. గారి దినుసులు రకరకాల దినుసులు ఉన్నాయి కదా మేడం, దినుసులు పెడతాం మేడం. దినుసులు అంటే ధాన్యాలు మేడం, బియ్యం, కొంచెం పెసరులు, కందిపప్పు, అట్లా అన్ని పౌడర్ చేసి అరుస్తారు చిన్న చిన్న. అరుస్తాను మేడం. పాప జోగాడుతుందా? మాటలు కొంచెం చిన్న చిన్న మాటలు వచ్చినాయి. మాటలు రాదు రాకుండా వేస్తారు. ఏం చెప్పుకున్నాడు? అదే మేడం తీసుకురాకుండా నేను చెప్పాను. దేనికోసం అని చెప్పారు అంటే పిల్లలు యాక్టివ్గా ఉండడానికి, వాళ్ళది బాడీలో అట్లా మామూలుగా తాగుతూ పాలలో ఉంటే తాగుతారు. వెరీ గుడ్. చిన్న స్వామి చెంచుగూడెం వెళ్ళకూడదండి. చిన్న స్వామి చెంచుగూడెం ఈరోజు మన నంద్యాల మరియు ఆలగడ్డ, మహానంది అంటే నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో 5 మండలాలు, నంద్యాల డివిజన్లో జరిగే మండలాలన్నీ కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూ చేపడుతున్నాం. వర్కర్ హెల్పర్స్కి ఒక వర్కర్ పోస్ట్ ఉంది. తర్వాత ఒక 66 హెల్పర్ పోస్టులకి మనం ఈరోజు ఇంటర్వ్యూస్ జరుపుతున్నాము. కేవలం నంద్యాల డివిజన్ యొక్క పరిధిలోని అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ ఈరోజు ఆర్డీఓ ఆఫీసులో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలి కొదిలేస్తుందని విమర్శిస్తూ నంద్యాల జిల్లాలో వైసీపీ శ్రేణులు గళమెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ నేడు నంద్యాల టెకే మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సిఇసి పిపి నాగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబూనిసా, వైసీపీ ఏం నాయకురాలు శశికళారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగు మందులను సకాలంలో అందించలేక ప్రభుత్వం రైతులను
తీరని అన్యాయం చేస్తుందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతు పండించిన జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన ఆచరణలో మాత్రం కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సును విస్మరిస్తోందని విమర్శించారు. ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర అని చెప్పింది కదా 2400. రాష్ట్రం బాగుంటుంది. మేమందరం తినాలి అని అంటే మీరు బాగుంటేనే కదా మేము తినేది. ఇప్పుడు మీరు తక్కువ పంటలు వేసుకుంటే మాకు ఎక్కువ రేట్లు పడుతుంది. గవర్నమెంట్ తరఫున ఏమన్నా తీసుకున్నారా కొన్ని బస్తాలన్నా? గవర్నమెంట్ అసలు ఈ సంవత్సరం మొదలే పట్టలేదు, బస్తా కూడా కొనలేదు. గవర్నమెంట్ ఎంత పెట్టిందన్న రేటు? 2400. మరి మీకు అమ్ముకుంటున్నారు, మీరు 700 లాస్ట్కి అమ్ముకుంటున్నారు. అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకనంటే ఈ రోజు పేదవాళ్ళైనా ధనికులైనా 4 ముద్దలు తింటున్నారు అని అంటే అది రైతు బాగుంటేనే అని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు యూరియా కానీ మద్దతు ధర కానీ ఎలాంటి ఇవి సౌకర్యాలు లేకుండా అష్ట కష్టాలు పడుతూ ఈ రోజు రైతులందరూ రోడ్లు ఎక్కడం జరుగుతుంది. ఈ రోజు రైతులకు ఎక్కడ మద్దతు ధర ఏ ఒక్క పంటకు కానీ మద్దతు ధర ఇవ్వట్లేదు. ఏదైతే మొక్కజొన్నకు కానివ్వండి దేనికి మద్దతు ధర లేదు. కానీ జొన్నలకు ఇస్తున్నాం, కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి దాంట్లో కానీ రాజకీయాలు చేస్తున్నారు. రైతుల దగ్గర రాజకీయాలు ఏంటో ఈ కూటమి నాయకులకే తెలియాలి. కానీ మా జగనన్న ఉన్నప్పుడు గతంలో పోల్చుకుంటే ఇక్కడే ఈ మార్కెట్ యార్డ్లోనే ఎంతో కలగా మిర్చి కొనుగోలు అయితే ఏమి, తర్వాత పసుపు కొనుగోలు అయితే ఏమి, జొన్నలు ఇలా ఎన్నో ఆర్బీకేల ద్వారా సచివాలయాల ద్వారా రైతులు ఎక్కడికి తిరగకుండా ప్రతి ఒక్కటి రైతుల దగ్గరికి వచ్చి అడిగి మరి ఇస్తున్న రాజ్యం ఏదన్నా ఉంటే అది జగనన్న రాజ్యమే అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అంతేకాదు ఈరోజు ఇక్కడ చూస్తే మన మొక్కజొన్న ఆరేసి బయట వాళ్లకు అమ్ముకునే స్థితిలో రైతులు ఉన్నారు. ఇక్కడ మన లాస్ట్ టైం మన గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇదే మార్కెట్ యార్డ్ ఎంతో కలగా ఉంటుంది. ఈ రోజు ఇవి ఇక్కడ మార్కెట్ యార్డ్ ఎంతో విలవిలగా ఉండడం మనం చూస్తున్నాము. దీనికి మన పాపం అందుకేనేమో మన కూటమి ప్రభుత్వమే లీజుకు తీసుకొని మరి కార్యాలయాలు కట్టుకోవడానికి దుస్థితిలో ఈరోజు మార్కెట్ యార్డ్లు ఉన్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఏదైతే రైతులు నష్టం జరిగిన ఏ ప్రభుత్వము బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను రైతులకు అందజేసి మన రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషిగాని చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ ఈరోజు రైతులతో అండగా వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నంద్యాల మార్కెట్ యార్డ్ లో రైతుల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మనం చూసాం ఇక్కడ ఇప్పుడు రైతులకు అనేది మద్దతు ధర ఏ పంటకు కూడా ఈ ప్రభుత్వంలో లభించడం లేదు. ఇక్కడ ముఖ్యంగా నంద్యాల ప్రాంతం అనేది వరి పంట పండించే ప్రాంతం. ఈ రోజు వరికి గిట్టుబాటు ధర 2200 చెప్తున్నారు. కానీ అందరూ కూడా రైతులు 1400, 1500కి ఈ రోజు వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వలన తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడ్డము, గాలులు వేయడం వల్ల ఎన్నో వరి చేలన్నీ కూడా వాలిపోయినాయి. కాబట్టి అట్లాంటి చేలకి ఆ వరి పంటకి పంట బీమా అనేది కూడా ఏమాత్రం కల్పించడం లేదు. ఈ రోజు ఈ రోజు చూస్తుంటే మేము జొన్నలు కొంటాము మద్దతు ధరకి అని చెప్తున్నారు. 2400 కొంటామంటున్నారు. మరి ఎన్ని ఊర్లలో ఎంతమంది రైతుల నుంచి వీళ్ళు కొన్నాలో వీళ్ళకే తెలియాలా? కనీసము ఒక పల్లె నుంచి ఒక లారీ జొన్నలన్నా మీరు కొన్నారా నేను అడుగుతున్నాను. మీరు కొనే పరిస్థితి ఉంటే ఈ రోజు మార్కెట్ యార్డ్కి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకు 1500, 1750 రూపాయలకి వీళ్ళు అమ్మాల్సిన పరిస్థితి ఏముంది? మీరు 2400 మద్దతు ధర అన్నప్పుడు రైతు నష్టపోయి
1700 రూపాయలకి బయట మార్కెట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏందని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు తీరా రబీ సీజన్లో పంట కోత చేతికొచ్చే సమయంలో ఈరోజు డీజిల్ కొరతనే సృష్టించారు. ఎంతవరకు వాళ్ళకి కటింగ్ మెషిన్స్కి కానీ వాళ్ళకి ట్రాక్టర్స్కి కానీ డీజిల్ అనేది కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పాలయ్యారు. ఇది ఎంతవరకు సముచితమో ప్రభుత్వానికి తెలియాలి. మనం చూసాం గత జగనన్న ప్రభుత్వంలో ప్రతి పంటకు కూడా మద్దతు ధర కల్పించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కూడా మద్దతు ధరకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు యూరియా కోసం లైన్లలో రైతులు నిలబడడం మనం చూసాం. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఖచ్చితంగా కూడా రైతులకి ఇలా చేస్తే ఖచ్చితంగా రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది, రైతుల తరపున నిలబడుతుందని తెలియజేస్తుంది. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం అత్యంత కీలకమైన అంశాలపై చర్చలతో నిర్వహించబడింది. మండల పరిషత్ అధ్యక్షులు ప్రభాకర్ శెట్టి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి సుగుణశ్రీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మంచినీటి ఎద్దటి నివారణ, ఎండాకాలం తీవ్రత దృష్ట్యా మండలంలోని ఏ గ్రామంలోనూ నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ, గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మురుగు కాలువల శుభ్రత మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా, వేసవి కాలంలో విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని ఎన్డీపీ ప్రభాకర్ శెట్టి పేర్కొన్నారు. అధికారుల సమన్వయం, ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా చూడాలని ఎంపీడీఓ సుగుణశ్రీ కోరారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చాలా బాగా చేస్తారు, ఆపేసి ఇప్పుడు కూడా ఆపుతారంటుంది. సో దయచేసి ఈ చైల్డ్ మ్యారేజెస్ మాత్రం మనం సర్వసభ్య సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ మండల ఎంపీటీ సభ్యులకు, అదేవిధంగా స్పెషల్ అధికారులకు, మండల స్థాయి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఈ యొక్క మీటింగ్లో, ఈ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళినటువంటి మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఎంతగానో మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి గ్రామాల అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చి మీ అందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షుల వారి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరపడమైనది. అన్ని శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూలో అంశాలు డిప్యూటీ తహసీల్దార్ గారు 1 Village 4 Weeks అనే కార్యక్రమాన్ని వివరించారు. మండల పరిషత్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, హెల్త్, తర్వాత అంగన్వాడీ, వెలుగు అన్ని శాఖల వారు, R&D, ఇంజనీరింగ్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకన్నింటికీ సమాధానం చెప్పడం జరిగింది. రాబోయే వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాము తేలికాటు వీటికి సంబంధించిన విలేజెస్లో జరుగుతుంటాయి ఎండల్లో, అవి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అవి కూడా చర్చించడం జరిగింది. అన్ని శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం వీరవోలు గ్రామంలో లక్ష్మి 35 సంవత్సరాల మహిళ అనుమానంతో భర్త వెంకటస్వామి అతని సోదరులు కలిసి గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేశారు. భార్యపై అనుమానంతో భర్త నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. భార్యతో ఎవరు మాట్లాడడం, వారితో అక్రమ సంబంధం ఉందని కొట్టి వేధిస్తూ ఉండేవాడు. అల్లుడు వెంకటస్వామి అత్త సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి నీ కూతురు కనపడడం లేదని ఫోన్లో చెప్పాడు. ఈ నెల 2వ తేదీన లక్ష్మి కనపడడం లేదని లక్ష్మి తల్లి సుబ్బలక్ష్మి నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బనగానపల్లి రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ భూపాలుడు విచారణ చేపట్టగా వీరవోలు గ్రామ సమీపంలో భర్త వెంకటస్వామి భార్యను మోటార్ సైకిల్పై ఎక్కించుకుని గాలేరు నగర సమీపంలో లక్ష్మిని గొంతుపై కాలు వేసి తొక్కి చంపేశాడు. అక్కడే ఉన్న నీటి బావిలో లక్ష్మి మృతదేహాన్ని పడేశారు.
2 రోజుల తర్వాత శవం బావిలో పైకి తేలిందని ఇద్దరి సోదరులతో కాలువ పక్కల గుంతలో పాతిపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించి వైద్యులతో పంచనామా చేయించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు తరలించినట్లు బనగానపల్లి రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఈ నెల 2వ తారీఖున నందివర్గం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ రాజోరి సుబ్బలక్ష్మి ఆమె వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమనగా తన కూతుర్ని నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరవోలు గ్రామానికి ఇచ్చినారని, ఆమె కనపడలేదని చెప్పి వాళ్ళ అల్లుడు అయినటువంటి వెంకటస్వామి వచ్చి చెప్పినాడని చెప్పి వాళ్ళు ఎక్కడ ఎతికినా కూడా కనపడలేదు అని చెప్పి ఫిర్యాదు చేయడంతో మొట్టమొదటిగా మిస్సింగ్ కేసుగా నమోదు చేయడమైంది. విచారణలో భాగంగా విచారించగా భర్తనే ఆమెను చంపేసి ఆ శవం కనపడకుండా పూడ్చినారని తెలిసింది. మిస్సింగ్ కేసు కట్టిన తర్వాత దర్యాప్తు చేయడంలో ఈ భర్త కనిపించకుండా వెళ్ళిపోతాడు. పోలీస్ వారు మేము వెతుకుతున్నారని తెలిసి ఆ తర్వాత ఇతను ఎక్కడ పూడ్చిపెట్టినది బాడీని వాళ్ళ అన్నలైనటువంటి వెంకటస్వామి వాళ్ళ అన్నలైనటువంటి వెంకటరమణ శ్రీనివాసులు ఇద్దరు సహాయం తీసుకొని అతను పూడ్చడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ వాడడం జరిగింది. నేరానికి మోటార్ సైకిల్ కూడా ఇందులో సీజ్ చేయడం. బాడీని పూడ్చిపెట్టినారు కాబట్టి దీన్ని తహసీల్దార్ గారు ఎగ్జిబిషన్ చేసి బాడీని తవ్వి మళ్ళా ఓపెన్ చేసి అక్కడే స్పాట్ పిఎం చేయడం జరిగింది. ఈ మర్డర్ చేయడానికి కారణం వచ్చి అతని భార్య మీద అతనికి అనుమానం ఉండి ఎవరితోనో మాట్లాడితే అతనికి నచ్చేది కాదు. దానికి అతను ఎలాగైనా ఆమెని అంతమొందించాలనే మనసులో బలంగా పెట్టుకొని ఆమెని ఈ నెల 29వ తారీఖు గని పని ఉందని చెప్పి పలుకూరుకి వెళ్దామని వాళ్ళ ఊరు నుంచి వెళ్తూ జీఎన్ఎస్ఎస్ బ్రిడ్జ్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్ 1.8 కిలోమీటర్స్ దూరంలో చెరువుపల్లికి సంబంధించిన మద్దిలేటి పొలంలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెతో పనిందని ఫస్ట్ మొదటగా తీసుకెళ్తాడు. ఆ తర్వాత అక్కడ నంద్యాల పట్టణంలోని అల్ ముస్తాన్ ఖిద్మత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు హఫీజ్ ఆజం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యుల సౌజన్యంతో మొత్తం 81 మంది పిల్లలకు ఉచితంగా ఒడుగులు చేయడం జరిగింది. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరైన పిల్లలకు రేషన్ కిట్లు, అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సేవ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి మహమ్మద్ హుసైద్, గజాంజీ, చాంద్ బాషా, ఎస్డిబిఐ నాయకులు ఏజ్ హుసేన్, ముఫ్తీ గులాం ముస్తఫా, మౌలానా హలీకూర్ రెహమాన్, మౌలానా రఫీక్, హాఫీజ్ అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్ సయ్యద్, మొహమ్మద్ సలావుల్లా తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు అల్ ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణము మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచిత ఒడుగుల కార్యక్రమము నిర్వహించడము అద్భుతనీయము. ఎందుకంటే అల్ ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నిర్వాహకులు చాలా సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం కానీ, అవసరం ఉన్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం కానీ, అదేవిధంగా చలికి ఇబ్బంది పడే బస్టాండ్లలో నివసించే అనాథలకు బెడ్షీట్లు పంపిణీ చేయడము, తినే ఆహారం, ప్రతిదీ ఈ విధంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఈ ఒడుగుల కార్యక్రమము ఇస్లాంలో ఒడుగులు ప్రతి ఒక్క మగపిల్లవాడికి ఒడుగులు చేయడం తప్పనిసరి. ఇది ప్రవక్త గారి యొక్క సున్నతు. మరియు ఈ ఒడుగులు చేయడం కూడా సైన్స్ ద్వారా కూడా నిరూపితమైంది. ఎందుకంటే బ్యాక్టీరియా మరియు వైరస్ అనేది నిలబడకుండా పిల్లవారికి చాలా ఇబ్బందిగా ఉండకుండా చేసే కార్యక్రమే ఒడుగుల కార్యక్రమము. ఈ ఒడుగులు మనం చూసుకుంటే ఒక పిల్లవానికి ఒడుగులు చేయడానికి 5 నుండి 8,000 రూపాయలు ఖర్చు అయితే డాక్టర్ దగ్గర వెళ్తే. కానీ అల్ ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉసైదు మరియు వీరి తండ్రి, వీళ్ళ బంధుమిత్రులందరూ కలిసి దాదాపుగా 5 నుండి 8,000 రూపాయల ఖర్చును వీళ్ళు సొంతంగా భరించుకుంటూ 40 నుండి 50 మంది పిల్లలకు ఈరోజు ఉచితంగా ఒడుగులు చేయించడము అభినందనీయము. పేద మధ్యతరగతి ప్రజలకు 5 నుండి 8,000 అంటే వాళ్ళకు ఒక నెల యొక్క రేషన్ సమానము.
అటువంటి వీళ్ళు చేయడం అద్భుతనీయము. దానితో పాటు ఉచితంగా వడుగులు చేపిస్తూ వారికి ఒక 10 రోజులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు మరియు మందులను కూడా ఉచితంగా చేయడము చాలా గొప్ప విషయము. అల్ ముస్తాన్ ట్రస్ట్ ఈ విధంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలు కూడా అల్ ముస్తాన్ ట్రస్ట్కు వీరికి కూడా మద్దతు ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बहुत खुशी और मुसरत के साथ इस बात की इत्तला दी जाती है, आज अल मुस्तान खिदमत ट्रस्ट की तरफ से जो है आज खतनों का प्रोग्राम रखा गया है। अल्हम्दुलिल्लाह बहुत कामयाबी के साथ चल रहा है, क्योंकि हमने जो है 100 से ज़ायद बच्चों के खतना का जो है एक ये बनाए थे, लेकिन अल्हम्दुलिल्लाह कामयाबी के साथ चल रहा है। आप देख सकते हैं कि अल मुस्तान खिदमत हमेशा कोई ना कोई खिदमत करती हुई आ रही है। आप तमाम हजरात से दुआ करते हैं कि इस खिदमत को जो है आगे तक ले जाए और जो है हर जगह भी खिदमत का मुस्तान खिदमत काम करने की अल्लाह हमें तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बड़ी खुशी के साथ ये बात बता रहे हैं, आप लोग देख रहे हैं आए दिन अल मुस्तान खिदमत कुछ ना कुछ खिदमत कर रही है। अल्लाह के फजल करम से पिछले वीडियो में बताए थे अल मुस्तान खिदमत की तरफ से फ्री खतना का प्रोग्राम रखा गया था। अल्लाह के फजल करम से आज जुमेरात के दिन कई दूसरे दूर गाँव से, गिदलूर से, यम्बई से लोग आकर अल मुस्तान खिदमत से फ़ायदा उठा रहे हैं, क्योंकि खतना कराना इब्राहिम अलैहिस्सलाम की सुन्नत है। आप लोगों से अदबन गुजारिश करते हैं आप लोग ऐसे ही अल मुस्तान को खिदमत को साथ दें, इंशाअल्लाह और भी ऐसे ही खिदमत करने के लिए अल मुस्तान आगे रहेगी। अस्सलाम वालेकुम। आप हजरात देख सकते हैं कि नंदियाल से ही नहीं बल्कि नंदियाल के करियों से कहीं 50 किलोमीटर या 30 किलोमीटर से लोग आकर खतना करा रहे हैं अपने बच्चों को और इससे फ़ायदा उठा रहे हैं, और ये इस बात की दलील है कि अल्लाह ताला हमारे इस खिदमत को कबूल कर रहा है। और मैं ये बात भी कहना चाहता हूँ कि बल्कि ये सिर्फ यही खिदमत नहीं बल्कि आगे जाकर और बहुत सारे खिदमत करने के लिए हम तैयार हैं। लिहाजा सिर्फ शहर नंदियाल वालों ही के नहीं बल्कि तमाम करिए वालों के लिए सभी से मैं गुजारिश करता हूँ कि जो भी तकाजा हो अल मुस्तान खिदमत ट्रस्ट के पास आए, इंशाअल्लाह हम हद्दल इम्कान कोशिश करेंगे इस तकाजे को पूरा करने की। लिहाजा अल्लाह ताला से दुआ गो हूँ कि अल्लाह ताला हमारी इस खिदमत को भरपूर कबूल फरमाए। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। నంద్యాల పట్టణంలోని మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ నందు గురువారం తన్విక 2.0 ఆభరణాల ప్రదర్శనను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మలబార్ గోల్డ్ నంద్యాల డైరెక్టర్ మహేష్, మేనేజర్లు సుధాకర్, గోపి, రాముడు, మార్కెట్ సిబ్బంది మన్సూర్, కిషోర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ నందు లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కస్టమర్లు మాట్లాడుతూ తన్విక 2.0 ట్రెడిషనల్ డివోషన్ ఆభరణాలు చాలా బాగున్నాయని, వీటిని ఆదరించాలి, మహిళలకు అనుగుణంగా వివిధ రకాల ఆభరణాలు అలరిస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్లో పెడుతున్నాడు, గ్రూప్ సపరేట్ చేస్తూ ఉంటారు. అరే ఇట్లా వండా కూడా ఇట్లా బిర్యానీ పెట్టి పచ్చడి అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాలలో తన్విక 2.0 కలెక్షన్ లాంచ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా తన్వికాని లాంచ్ చేశాము. కస్టమర్స్ నుంచి మంచి ఆదరణ లభించింది ఈ కలెక్షన్స్కి. ఇందులో కలెక్షన్ యొక్క మన ప్రాముఖ్యత ఏమిటి అంటే
లైట్ వెయిట్ కలెక్షన్లో ఎక్కువ డిజైన్స్ కలెక్షన్స్ అనేవి మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్లెస్ తీసుకుంటే 10 గ్రాముల నుంచి అవైలబుల్గా ఉంది. ఈ తన్విక 2.0 ఎక్కువ కలెక్షన్లు, ఎక్కువ డిజైన్లు మన నంద్యాలలో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే కలెక్షన్స్ని చూడాలి, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తున్నానండి నంద్యాల న్యూస్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.